కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇదివరకే మీరేమియూ కొదువలేక కొరింథీయులారా, లేక కొరింథులో ఉన్న దేవుని సంగమా, ఇదివరకే మీకేమియూ కొదువలేక తృప్తులైతిరే, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరే, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరే. అవును, మరి మీరు రాజులైతే నాకు సంతోషమే. అప్పుడు మేమును మీతో కూడా రాజులు మగుదుము కదా. ఇదివరకే మీరేమియూ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మీరు రాజులైతే మిమ్మల్ని దేవునిలోకి తెచ్చిన మేము వాక్యం చెప్పి మాకు సంతోషమే. అప్పుడు మేము నీతో కూడా రాజులు మగుదుము కదా. ప్రకటన గ్రంథము 'యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, డబ్బు బాగా సంపాదించాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. అంటే 8వ వచనంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో వీళ్ళు అహంకారులుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ వచనంలో సంఘం ఎలా ఉంది? మేము చాలా గొప్పోళ్ళం, డబ్బున్నోళ్ళం, పేరున్నోళ్ళం, రాజులు, ఏమీ లేనివారే ఎక్కువగా ఇలా చెప్పుకుంటారు. ప్రతి వాళ్ళు అండి. దానికి ఒక మాట ప్రయోగిస్తారు. వేరన్నా ఏమీ లేనివాడు అన్నీ ఉన్నాయి. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆకులో అన్నం ఉంటే ఎగరదు, తినేసిన తర్వాత పారేస్తేనే ఈ ఎంగిలాకు గాలికి ఎగురుతుంటుంది. ఎక్కువ మనుషుల్లో గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు.
గొప్పలు. చాలామంది మన క్రైస్తవుల్లో కూడా, నాకు తెలుసున్న వారిలో, నేను మాట్లాడిన వారిలో వాళ్ళకి వాళ్ళే గొప్పలు. ఆ గొప్పలు చెప్పటం వల్ల నీకు భవిష్యత్తులో చాలా ప్రమాదం కూడా. మా ఆయన జీతం ₹1,00,000 అండి, నాకు ఒక 50,000 పంపించేస్తాడు అని ఎవరైనా చెప్పుకున్నారనుకోండి, వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఆమెకే లోటండి, వాళ్ళ ఆయన నెలకి 50,000, ఆయనకి ₹1,00,000 జీతం అట, వాళ్ళ ఆయన 50,000 పంపుతాడు. ఒకసారి ప్రశ్నించాను, మీ ఆయన్ని 50,000 ప్రతి నెల పంపితే ఊరి నిండా అప్పులేటి అన్నాను. తెలిసిపోతే కదా, ఏదో ఒక సందర్భంలో వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అంతకుముందు గొప్పలు చెప్పాను నేను దగ్గర, ఇప్పుడు అలా చెప్తే బాగుంటుంది అనేది జ్ఞాపకం ఉండదు, వాళ్ళకి గుర్తుండదు. అప్పుడు జాలిపడి ఇద్దామనుకున్న వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆవిడికి చాలా ఉందండి, అవసరం లేదు. కొరింథులో ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళే. ఏం చెప్తున్నారు 8వ వచనంలో? ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైతిరి అంటే పౌలు గారితో చెప్పిన మాటలు పౌలు గారు ఉత్తరంలో రాస్తున్నారు వాళ్ళకి. ఏమని రాస్తున్నారు? ఇదివరకే అంటే గతంలో కూడా మీరు చెప్పారు, మీకేమీ కొదువు లేక తృప్తిగా ఉన్నామండి, హ్యాపీగా ఉన్నామండి, నిండుగా ఉన్నామండి, దేవుడి దయ వల్ల మాకు ఏ సమస్యలు లేవండి. ఎందుకు మళ్ళా ఇవన్నీ ఎందుకు? ఇలా చెప్పుకోవటం వల్ల నీకు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు. ఆవిడకి ఎందుకండి, ఆవిడ దగ్గర బోల్డ్ ఉంది, ఆవిడే మనకిస్తుందని. ఉండి లేదనిపించుకోవటము తప్పే, లేనిది ఉంది అనుకోవటము తప్పే. దేవుడు ఏమన్నాడు? మీ మాటలు ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అంటే రుచికరంగా. ఎంత రుచికరమైన కూర వండిన ఉప్పు లేకపోతే చప్పగా ఉంటే తినలేం కదండి. అందుకే మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో యోహాను గారు, ఇది అపోస్తలుడని పౌలు గారు, ప్రకటన గ్రంథంలో యోహాను గారు అంటున్నారు, నీవు దౌర్భాగ్యుడువును. 3:17 ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, కళ్ళు కనబడవు నీకు. అదే అంటాం కదా, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయని. నీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయంటారు ఎవరైనా. కొంతమందికి పెద్దవాళ్ళు అంటారు అనుభవం మీద, వాడికి కళ్ళు నెత్తికొచ్చేరా, ఎవరి మాట విండు. మనం వాడుకునే పదాలే ఇవన్నీ. వాడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి, ఎవ్వరి మాట వినడు. నీవు దౌర్భాగ్యుడవును,
దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, దరిద్రుడవు, గుడ్డివాడవును, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగ. దిగంబరుడువై ఉన్నావని, ఈవెన్ బట్టలు కూడా నీకు లేవనే సంగతి నీకు తెలియక నేను ధనవంతుడను, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, డబ్బులు బాగా సంపాదించాను, నాకేమీ కొదువలేదని నాకేం కొదువు లేదు చెప్పుకొనుచున్నావు. చెప్పుకొనుచున్నావు. మనం కూడా ఎప్పుడు గొప్పలకి పోకూడదు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. లేదంటే లేదని చెప్పండి. ఏమీ చెప్పకపోతే అమ్మా దేవుడిచ్చిన మట్టుకు తింటున్నాం ఉంటున్నాం, దేవుని దయ వలన, అలాంటి మాటలు మాట్లాడు. ఉందని చెప్పొద్దు, లేదని చెప్పొద్దు. నా దగ్గర ఉంది అని కానీ ఒకవేళ చెప్పావంతే అప్పులకు వచ్చేస్తారు, అప్పిమ్మని. అదే నీకు ప్రమాదమే. ఎంతమందితో లేదని చెప్పగలవు? కనుక దేవుని పిల్లలారా, మన నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ నాలుక నరకం నుంచి అగ్ని తీసుకుంటుందట. ఈ నాలుక పాతాళలోకమందలి నరక గుండంలో నుంచి చిచ్చు పెట్టబడును. అగ్ని రప్పించుకుంటుందట నాలుక మీదకి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక అగ్ని, నోరు జారిందో దెబ్బకు దొరుకుతావు. నాలుగు కదా దాని ఇష్టం వచ్చినట్టు నేను ఆడించగలను అని నువ్వు అనుకుంటే, ఏ కాని మాట నీ నోట వచ్చినా అడ్డంగా దొరుకుతావు నువ్వు. కనుక మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఏమీ లేకపోతే ఏం మాట్లాడకు, మౌనముగా ఉండాలి. ఈ మౌనముగా ఉన్న వాళ్ళ దేవుడేమన్నాడు? జ్ఞాని మౌనముగా ఉండును. నువ్వేం మాట్లాడకపోతే చూసేవాళ్ళు నిన్నేమనుకుంటారో తెలుసా? ఆయన జ్ఞానండి, ఆమె అనవసరంగా మాట్లాడదండి, ఆమె జ్ఞాని. ఇన్ని మంచి మాటలు నీ గురించి రాయబడినా ఆ మాటలు నీ జ్ఞాపకాలలోనికి రాక, చెప్పిన మాటలు సరిగా అర్థం చేసుకోక, విని వినలేనట్టుగా వెళ్ళిపోతే మీరు ఈ క్లాసులకు రావడం దండగే, వినటము దండగే, పోవటం దండగే. పిల్లాడు బడికి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎలా? తర్వాత ఏమంటున్నాడు? మీకేమీ కొదువు లేక తృప్తులైతిరి, ఐశ్వర్యవంతులైరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరని నాతో చెప్పారు మీరు. తర్వాత అన్నాడు, మీరు రాజులైతిరి. పౌలు గారి మాటలు ఎలా వినబడుతున్నాయంటే మనకి, సరేలే బాబు, నువ్వు రాజు అయ్యావు, మంచిది అంటే దీన్ని కమ్మగడుతున్నారు, నిన్ను పొగడ్డం కాదు, నీకు కమ్మగడుతున్నారు వాళ్ళు.
నేను చాలామందితో కొన్ని విషయాలు చెప్తాను. నీవు అప్పు చేసే ముందు, ముఖ్యంగా క్రైస్తవులు, మరి హిందువుల కంటే మీరు దేనిలో గొప్పోళ్ళు? చదువుకున్న వాళ్ళకంటే మీరు ఎందులో గొప్పోళ్ళు? లోకంలో బుద్ధిమంతులైన వారి కంటే మీరు ఏ విషయంలో బుద్ధిమంతులు? ఇవన్నీ కూడా క్రైస్తవులు అయినప్పటి నుంచి వింటున్న దేవుని మాటలు వాళ్ళ మెదడులో దాచుకోవాలి. కొంతమందికి ఇంగ్లీష్ రాకపోయినా ఆ ఇంగ్లీషులో ఆ పదానికి అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు రాకపోయినా అప్పుడప్పుడు మనతోనే చాలా రిచ్గా మాట్లాడతారు. ఎంత రిచ్గా మాట్లాడతారంటే, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారండి, అదొకటే వచ్చు, ఇంకేది రాదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు అప్పుడు మనం అనుకోవాలి, అబ్బా ఈవిడికి ఇంగ్లీషు బాగా వచ్చు. పొరపాటున అవతలావిడికి ఇంగ్లీష్ వచ్చేదని ఇంగ్లీష్ మాట మాట్లాడింది అనుకో, నువ్వు నాలుగు బయటికి చాపేయాలి. దానికి తర్వాత పదం నీకు తెలీదు. అందుకే అనవసరంగా ఇంగ్లీష్లో మాట్లాడకు. నువ్వు చెప్పాలనుకునే లైన్ అంతా ఇంగ్లీష్ వస్తే అప్పుడు మాట్లాడు, అది మాట్లాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతారు. మీరు రాజులైపోయారా మమ్మల్ని వదిలేసి? ఎక్కువ అప్పులు చేసే వాళ్ళతో మాట్లాడతాను. ఎక్కువగా అప్పులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకు ఇంత అప్పు చేస్తున్నావు అని అడుగుతాను. అంటే అప్పు తీసుకునే ముందు దానిని తిరిగిచ్చే అవకాశాలు నీకేమైనా ఉన్నాయా? బ్యాంకు వాళ్ళు లోను కావాలని వెళ్తారు అనుకోడు. మీరు మేనేజర్ కూర్చోబెట్టి అడుగుతాడు, మరి ఇన్ని లక్షలు అప్పు అడుగుతున్నారండి ఇల్లు కట్టుకోవటానికి, ఈ అప్పు ఎలా తీరుస్తారు? మీ వెనుకున్న ఆస్తులేంటి? స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏమైనా ఉన్నాయా అప్పు తీర్చడానికి? ఇల్లుందండి అంట, నాకు మా ఇల్లుందండి. అప్పుడు ఆ పత్రాలు కావాలంటాడు. ఆ ఇంటి పత్రాలు పట్టుకురండి. దాని మీద ఏవైనా అప్పులు చేశారేమో అని రిజిస్టర్ ఆఫీసులో కానీ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గరికి కానీ లాయర్ దగ్గరికి కానీ ఆ బ్యాంకు మేనేజర్ పంపుతాడు. దీని మీద ఆల్రెడీ అప్పులు ఉన్నాయండి అంటే మరి ఇవ్వడు. ఇక మేము అప్పు ఇవ్వమ్మా, వెళ్ళిపోండి. నువ్వు తీర్చగలిగే స్తోమత ఉంటేనే తప్ప అవసరమైన దానికంటే ఎక్కువ అప్పు చేయకూడదు. నువ్వు తీర్చగలిగే స్తోమత, పాతప్పులు తీర్చలేక నలిగిపోతున్న టైములో కొంతమంది వ్యాపారస్తులు టాపప్ ఇస్తామంటారు. టాపప్, ఇదే అప్పు. నీకు అప్పున్నా
నీకు అప్పున్నా ఆ అప్పు మేము తీర్చేసి నీకు కొత్త అప్పు ఇస్తాం. అప్పులకు అలవాటు పడినోడికి పండగ. అప్పులకు అలవాటు పడతారు కదా, వాళ్ళకి సందడి అప్పు. మన సెమినార్లో ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. డాడీ, నేను ఉదయం వెళ్ళి సాయంకాలంకి వచ్చేస్తాను. దేనికమ్మా? సెమినార్ టైం క్లాసులు జరుగుతున్నాయి, నువ్వు తెల్లవారితే పాఠాలు చెప్పాలి. లేదు డాడీ, వెళ్ళొచ్చేస్తాను తప్పనిసరిగా. ఎక్కడికమ్మా తను వెళ్తానంటుంది మంచి టైంలోనంటే? డ్వాక్రా అప్పట. ఏమప్పు? డ్వాక్రా. ఉత్తిన ఇవ్వడట. అమ్మ ఉత్తినిస్తారా? అదే అంటే కాదండి, ఇన్స్టాల్మెంటే. ప్రభుత్వం మారగానే కొంతమంది మంత్రులు మీ డ్వాక్రా అప్పులు బాకీ ఉన్నవన్నీ కొట్టేస్తున్నాం అంటాడు. అదండి వీళ్ళ సద్దడి. 1,00,000 నుంచి 2 లక్షల నుంచి ఇంకా ఎంత ఇస్తే అంత అప్పు తీసేసుకుంటాం, తీర్చినంత తీరుతాం. ప్రభుత్వం మారిందనుకోండి, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, మహిళలకు మంచి శుభవార్త అని పేపర్లో న్యూస్ వచ్చి మీ డ్వాక్రాకున్న అప్పులన్నీ కొట్టివేయటమైనది అనగానే పొంగిపోద్ది. ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించుకొని తిరుగుతుంటారు. అంటే అప్పు వస్తుందని తీసేసుకోవటమేనా? మీరు రాజులైతే అవును, పౌలు అంటున్నాడు. మీరు డబ్బున్నోళ్ళు అయిపోయారు, అవును. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆదాము చేసిన ఒకని అపరాధము వలన వచ్చింది. ఆ ఒకని ద్వారానే అది వెళ్తుంది తన సంతానంలో వచ్చిన వారందరినీ. కనుక దేవుని పిల్లలారా, నాకు ఆస్తి వచ్చింది, ఆస్తిని నేను నా పిల్లల కోసం దాయాలి. అందరూ గమనించండి, సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం ఒక మంచి తీర్పు ఇచ్చింది. అది ఈవేళ. కానీ ఎన్టీ రామారావు పాలించిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా అయినప్పుడు దేశంలో ఎవ్వరూ చేయలేని ఒక గొప్ప సాహసం చేశాడు. ఏంటంటే, తండ్రుల ఆస్తులను కొడుకులు మాత్రమే పంచుకోకూడదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని కొడుకులు మాత్రమే సంపాదించుకోకూడదు. కూతుర్లకు కూడా సమాన హక్కు ఇచ్చేమన్నాడు రామారావు.
కూతురుకు కూడా సమాన హక్కు. కొడుకు రూపాయి ఇచ్చావనుకో కూతురికి రూపాయి ఇవ్వటమే, కొడుక్కి ₹1,00,00,000 ఇచ్చావనుకో కూతురికి ₹1,00,00,000 ఇవ్వాలి. అది 2 రోజుల క్రితం మన భారత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వాళ్ళు కొడుకులతో పాటు సమానంగా ఆస్తి హక్కులు ఆడపిల్లలకు కూడా చెందుతాయి అని. కనుక మీరు ఎవరో ఆడపిల్లలు మీ తల్లిదండ్రులకు ఆస్తుంటే మీ అన్నదమ్ములు మోసం చేయకుండా చూసుకోండి. మిమ్మల్ని ఉంటే, లేకపోతే వాళ్ళేం చేస్తారు? అలాగా ఆదాము చేసినటువంటి ఒక్కని వలన ఒకని అపరాధం, అప్పు, పాపం, శిక్ష, ఒకని అపరాధం, అప్పు, శిక్ష, ఒకని అపరాధం మూలముగా మరణము వచ్చినదై ఆ ఒకని ద్వారానే అది ఏలుతుంది అందరినీ. అలాగే దేవుని యొక్క మహాకృప, అదే తల్లిదండ్రులకి ఆస్తిస్తే నీతిదానం మీకు న్యాయముగా ఇవ్వబడినది. యేసు రక్తము మీకు న్యాయముగా ఇవ్వబడినది. మీరు కోరిన పాప క్షమాపణ మీకు న్యాయముగా దేవుడిచ్చినది. పాపము నుండి విముక్తి పొందుతారు మీరు. ఆ విషయాలు గుర్తు చేస్తూ పౌలు గారు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియనిదంటూ బైబిల్లో ఏమీ లేదని, తన పిల్లలైన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహాజ్ఞానాన్ని కలిగి భద్రంగా బతకాల సుమా అని కొరింథీయులకి చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. సెలవు.